ఓం శాంతి 24/1/2025 మధురమైన పిల్లలు, మీరు ఒక్క తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ ఉన్నట్లయితే తండ్రి మీకు బాధ్యత వహిస్తారు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే, నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి. ప్రశ్న: మంచి గుణవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో వారి ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: వారు ముళ్లను పుష్పాలుగా తయారుచేసి మంచి సేవ చేస్తారు. వారు ఎవరికీ ముళ్ళు గుచ్చరు. ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోరు. ఎవరికీ దుఃఖమివ్వరు. దుఃఖమివ్వడం కూడా ముళ్ళు గుచ్చడమే. పాట: ఈ సమయం వెళ్ళిపోతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు నంబర్వార్ పురుషార్థానుసారంగా ఈ పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు. నంబర్వారుగా అని ఎందుకంటారంటే, కొందరు ఫస్ట్ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు, కొందరు సెకండ్ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు, కొందరు థర్డ్ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరిది ఎవరిది వారిదే ఉంటుంది. నిశ్చయ బుద్ధి కూడా ప్రతి ఒక్కరిది ఎవరిది వారిదే. ఎల్లప్పుడూ శివ్ బాబాయే వీరి ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు అని భావించండి అని తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పం ఆసురి డైరెక్షన్లపై నడుస్తూ వచ్చారు. ఇప్పుడేమని నిశ్చయం ఏర్పరచుకోండంటే, మేము ఈశ్వరీయ డైరెక్షన్లపై నడిస్తే నావతీరం చేరుకోగలదు. ఒకవేళ ఈశ్వరీయ డైరెక్షన్లుగా భావించకుండా ఒక మనిషి డైరెక్షన్లుగా భావించినట్లయితే తికమకపడతారు. తండ్రి అంటారు, నా డైరెక్షన్ల అనుసారంగా నడుచుకుంటే దానికి నేను బాధ్యుణ్ణి కదా. ఇతని ద్వారా ఏం జరిగినా ఇతని కర్మలకు నేనే బాధ్యుడిని. వాటిని నేను సరిదిద్దుతాను. మీరు కేవలం నా డైరెక్షన్లపై నడుచుకోండి. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే డైరెక్షన్ల అనుసారంగా నడుచుకుంటారు. అడుగడుగునా ఈశ్వరీయ డైరెక్షన్లుగా భావిస్తూ నడుచుకుంటే ఎప్పుడూ నష్టం జరగదు. నిశ్చయంలోనే విజయం ఉంది. చాలామంది పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోరు. కాస్త జ్ఞానం వచ్చేసరికి దేహాభిమానం వచ్చేస్తుంది. యోగం చాలా తక్కువగా ఉంది. జ్ఞానం అంటే చరిత్ర భౌగోళికాలను తెలుసుకోవడం. ఇది సహజమే. ఇక్కడ కూడా మనుషులు ఎంతగా సైన్స్ మొదలైనవి చదువుతూ ఉంటారు. ఈ చదువు చాలా సహజమే. ఇకపోతే శ్రమంతా యోగంలోనే ఉంది. బాబా, మేము యోగంలో చాలా లీనమై ఉంటాము అని ఎవరైనా అంటే బాబా ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్కరి నడవడికను చూస్తారు. తండ్రిని స్మృతి చేసేవారైతే అత్యంత ప్రియంగా ఉంటారు. స్మృతి చెయ్యరు, అందుకే తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు ఈ మెట్ల చిత్రంపై కూడా బాగా అర్థం చేయించగలరు. ఈ సమయంలో ఇది ఒక ముళ్ళడవి. ఇది పుష్పాల తోట కాదు. భారత్ ఒకప్పుడు పుష్పాల తోటలా ఉండేదని స్పష్టంగా అర్థం చేయించాలి. పుష్పాల తోటలో ఎప్పుడైనా అడవి మృగాలుంటాయా? అక్కడైతే దేవీదేవతలుంటారు. తండ్రి ఉన్నతోన్నతమైన అథారిటీ. ఆ తర్వాత ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నతోన్నతమైన అథారిటీయే. ఈ దాదా అందరికన్నా పెద్ద అథారిటీ. శివుడు మరియు ప్రజాపిత బ్రహ్మ. ఆత్మలు శివబాబాకు పిల్లలు మరియు సాకారంలో సోదరీ సోదరులమైన మనమందరము ప్రజాపిత బ్రహ్మకు పిల్లలము. వీరు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇటువంటి ఉన్నతోన్నతమైన అథారిటీ కోసం మాకు ఇల్లు కావాలి అని మీరిలా రాయండి. వారి బుద్ధిలో ఏమైనా వస్తుందేమో చూడండి.
శివ్ బాబా మరియు ప్రజాపిత బ్రహ్మ. వారు ఆత్మలకు తండ్రి మరియు వీరు మనుష్యమాతృలందరికీ తండ్రి. అర్థం చేయించడానికి ఇది చాలా మంచి పాయింట్. కాని పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు, మర్చిపోతారు. జ్ఞానపు అహంకారం ఎక్కిపోతుంది. బాబ్దాదాలపై కూడా విజయం పొందినట్లుగా భావిస్తారు. ఈ దాదా అంటారు, పోని నా మాట వినకండి, ఎల్లప్పుడూ శివ్ బాబాయే అర్థం చేయిస్తారని భావించండి. వారి మతంపై నడవండి. డైరెక్ట్గా ఈశ్వరుడే మతాన్ని ఇస్తున్నారు. ఇలా ఇలా చేయండి, దానికి బాధ్యత నేను వహిస్తాను. ఈశ్వర్య మతంపై నడవండి. ఇతనేమైనా ఈశ్వరుడా? మీరు ఈశ్వరుని ద్వారా చదువుకోవాలి కదా. ఎల్లప్పుడూ ఈశ్వరుడే ఈ డైరెక్షన్లు ఇస్తున్నారు అన్నట్లు భావించండి. ఈ లక్ష్మీనారాయణలు కూడా భారత్ యొక్క మనుషులే. వీరందరూ కూడా మనుషులే. కాని వారు శివాలయంలో ఉండేవారు, అందుకే అందరూ వారికి నమస్కరిస్తారు. కాని పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు. స్వయం యొక్క నాశ ఎక్కిపోతుంది. లోపాలైతే చాలా మందిలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే పూర్తి యోగం ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది అంత సులువైన విషయమేమీ కాదు. బాబా చూస్తూ ఉంటారు, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుని మురికిలో పడేస్తుంది. తండ్రి స్మృతిలోనైతే చాలా సంతోషంగా, అత్యంత ప్రసన్నంగా ఉండాలి. లక్ష్యముద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. మనం ఈ లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నాము. ఇది మర్చిపోతే సంతోషపు పాదరసం పైకెక్కదు. మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి, బయట మేం స్మృతి చేయలేకపోతున్నాము అని అంటారు. స్మృతిలో ఉండరు. అందుకే అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రాం పంపిస్తారు. కాని స్మృతిలో కూర్చోరు. బుద్ధి ఇటు అటు భ్రమిస్తూ ఉంటుంది. బాబా తమ ఉదాహరణ చెప్తూ ఉంటారు. నారాయణునికి ఎంత పక్కా భక్తునిగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా నారాయణుని చిత్రం వారితో పాటు ఉండేది. అయినా కాని పూజా సమయంలో బుద్ధి ఇటు అటు పరిగెడుతుండేది. ఇందులో కూడా అలా జరుగుతుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. కాని కొందరు అక్కయ్య యోగం చేయించాలి అని అంటారు. యోగం చేయించడమంటే అసలు అర్థమే లేదు. స్మృతిలో ఉండండి అని తండ్రి ఎల్లప్పుడూ అంటారు. కొందరు పిల్లలు యోగంలో కూర్చుంటూ కూర్చుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. జ్ఞానము ఉండదు, స్మృతి ఉండదు. లేకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు. ఎంతోమందికి అలవాటైపోయింది. అది అల్పకాలికమైన శాంతి వంటిది. అంటే మిగిలిన రోజంతా అశాంతి ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకపోతే పాపాల భారం ఎలా దిగుతుంది? అర్ధకల్పపు భారం ఉంది. ఇందులోనే చాలా శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. బాబాకు చాలామంది పిల్లలు ఇంత సమయం స్మృతిలో ఉన్నాము అని రాసి పంపిస్తారు. కాని అంత స్మృతి ఉండదు. చాట్ను అసలు అర్థమే చేసుకోరు. తండ్రి అనంతమైన తండ్రి. వారు పతిత పావనుడు కావున సంతోషంగా ఉండాలి. మేమైతే శివబాబాకు చెందినవారమే కదా అని అనుకోవడం కాదు. ఇలా కూడా చాలామంది ఉన్నారు. మేమైతే బాబాకు చెందినవారమే కదా అని అనుకుంటారు. కాని స్మృతి అస్సలు చెయ్యరు. ఒకవేళ స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మొదటి నంబర్లోకి వెళ్ళాలి. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి. మనం భారత్ను మహిమ చేస్తాము. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీదేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడిది పాత ప్రపంచం, ఇనుపయుగం. అది సుఖధామం, ఇది దుఃఖధామం. భారత్ స్వర్ణిమ యుగంగా ఉన్నప్పుడు ఈ దేవీదేవతల రాజ్యం ఉండేది.
వీరి రాజ్యం ఉండేదని మేమెలా అర్థం చేసుకోవాలి అని అంటారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఎవరి భాగ్యంలో ఏదుంటే అది. ఎవరెంత పురుషార్థం చేస్తున్నారు అనేదైతే కనిపిస్తూ ఉంటుంది. మీరు వారి కర్మల ద్వారా, నడవడిక ద్వారా తెలుసుకుంటారు. వాస్తవానికి కలియుగం వారు మనుషులే, సత్యుగం వారు మనుషులే. వారెందుకు వారి ఎదురుగా వెళ్లి తలవంచి నమస్కరిస్తారు? వారిని స్వర్గానికి యజమానులు అని అంటారు కదా. ఎవరైనా చనిపోతే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కాని ఈ సమయంలో అందరూ నరకవాసులే అన్నది కూడా అర్థం చేసుకోరు. తప్పకుండా పునర్జన్మలు కూడా ఇక్కడే తీసుకుంటారు. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా చూస్తూ ఉంటారు. బాబాకు ఎంత సాధారణ రీతిలో కొందరితో మాట్లాడాల్సి వస్తుంది, సంభాళించాల్సి ఉంటుంది. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్న విషయం చాలా సరైనది అని కూడా అర్థం చేసుకుంటారు. అయినా ఎందుకు పెద్ద పెద్ద ముళ్ళగా మారిపోతారు? ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వడం వలన ముళ్ళుగా అయిపోతారు. అలవాటును వదలనే వదలరు. ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పుష్పాల తోటను నాటుతున్నారు. ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు. వారి వ్యాపారమే ఇది. ఎవరైతే స్వయం ముళ్ళుగా ఉంటారో వారు పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు? ప్రదర్శనలో జ్ఞానం వినిపించడానికి కూడా చాలా జాగ్రత్తగా ఎవరినైనా పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే ముళ్లను పుష్పాలుగా తయారు చేసే మంచి సేవ చేస్తారో వారు మంచి గుణవంతులైన పిల్లలు. వారెవ్వరికీ ముళ్ళు కూర్చరు, అనగా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోరు. పిల్లలైన మీరు చాలా యాక్యురేట్గా అర్థం చేయిస్తారు. ఇందులో ఎవరిని అవమానపరిచే విషయమేమీ లేదు. ఇప్పుడు శివ జయంతి కూడా వస్తుంది. మీరు ప్రదర్శనలు ఎక్కువగా పెడుతూ ఉండండి. చిన్న చిన్న ప్రదర్శనల ద్వారా కూడా అర్థం చేయించొచ్చు. ఒక్క క్షణంలో స్వర్గవాసులుగా అవ్వండి, లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా అవ్వండి. ఒక్క క్షణంలో జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోండి. జీవన్ముక్తి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు. తండ్రి ద్వారా అందరికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. కాని డ్రామాను కూడా తెలుసుకోవాలి. అన్ని ధర్మాలు స్వర్గంలోకి రావు. వారంతా తమ తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. తర్వాత తమ తమ సమయాలలో వచ్చి స్థాపన చేస్తారు. వృక్షం చిత్రంలో ఎంత స్పష్టంగా ఉంది. ఒక్క సద్గురు తప్ప సద్గతిదాతగా ఇంకెవ్వరూ అవ్వలేరు. ఇకపోతే భక్తిని నేర్పించే గురువులైతే ఎంతోమంది ఉన్నారు. సద్గతినిచ్చేందుకు మనుషులు గురువులుగా అవ్వలేరు. కాని అర్థం చేయించేందుకు కూడా తెలివి ఉండాలి. ఇందులో బుద్ధితో పనిచేయవలసి ఉంటుంది. డ్రామా ఆట ఎంత అద్భుతమైనది. మీలో కూడా ఈ నశాలో ఉండేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్ 18/3/1968. వాస్తవానికి మీకు శాస్త్రాల గురించి వాద వివాదాలు చేయవలసిన అవసరమేమీ లేదు. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది మరియు సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. ఈ చక్రం గురించే కేవలం అర్థం చేసుకోవాలి. క్షణంలో జీవన్ముక్తి అని దీనికే గాయనముంది. అర్ధకల్పం భక్తి నడుస్తుందంటే పిల్లలైన మీకు ఆశ్చర్యం అనిపించొచ్చు. జ్ఞానం కొంచెం కూడా ఉండదు. జ్ఞానం ఉన్నదే తండ్రి వద్ద.
తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసామాన్యమైనవారు, అందుకే కోట్లలో కొందరే వెలువడతారు. ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరైతే నేనే తండ్రిని, టీచర్ను మరియు గురువును అని చెప్తారు. ఇది విని మనుషులు ఆశ్చర్యపోతారు. భారత్ను మాతృదేశమనంటారు, ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధమైనది. అంబ మేళాలు కూడా చాలా చేస్తూ ఉంటారు. అంబ అన్న మాట చాలా మధురమైనది. చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా, ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాగిస్తుంది, సంభాళిస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా. ఈమైతే దత్తత తీసుకున్న పుత్రిక. ఆమెకు పతి అయితే లేరు. ఇది కొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా దత్తత తీసుకుంటూ ఉండొచ్చు. ఈ అన్ని విషయాలను తండ్రే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. అంబకు ఎన్ని మేళాలు చేస్తూ ఉంటారు, పూజ జరుగుతుంది. ఎందుకంటే ఈ కుమార్తె చాలా సేవ చేశారు. మమ్మ ఎంతమందికి చదివించి ఉంటారో అంతగా మరెవ్వరూ చదివించలేరు. మమ్మ పేరు చాలా ప్రసిద్ధమైనది. మేళాలు కూడా చాలా పెద్దవి చేస్తారు. తండ్రే వచ్చి రచన యొక్క ఆది మధ్యాంతాల మొత్తం రహస్యాన్ని పిల్లలైన మీకు అర్థం చేయించారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీకు తండ్రి ఇల్లు కూడా తెలిసింది. తండ్రిపై కూడా ప్రేమ ఉంటుంది, అలాగే ఇంటిపై కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు ఎంత సంపాదన జరుగుతుంది. మరి సంతోషం ఉండాలి కదా. మీరు పూర్తిగా సాధారణమైనవారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు అన్న విషయం ప్రపంచానికి తెలీదు. తండ్రే వచ్చి అన్ని కొత్త కొత్త విషయాలను పిల్లలకు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచం పట్ల వైరాగ్యం వస్తుంది. పిల్లలైన మీలో జ్ఞాన సంతోషం ఉంటుంది. తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇంటికైతే అందరూ వెళ్లాల్సిందే. పిల్లలు, నేను మీకు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను అని తండ్రి అయితే అందరికీ చెప్తారు కదా. మరి మీరెందుకు మర్చిపోతారు? నేను మీకు అనంతమైన తండ్రిని. రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను. మరి మీరు శ్రీమతంపై నడవరా? లేదంటే చాలా నష్టపోతారు. ఇది అనంతమైన నష్టం. తండ్రి చేతిని వదిలారంటే సంపాదనలో నష్టం కలుగుతుంది. అచ్చా, గుడ్ నైట్. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్క తండ్రి స్మృతితో అత్యంత ప్రియంగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతి మరియు సంతోషంలో అత్యంత ప్రసన్నంగా ఉండాలి. రెండవ పాయింట్, అడుగడుగునా ఈశ్వర్య డైరెక్షన్లపై నడుస్తూ ప్రతి కార్యం చేయాలి. తమ అహంకారాన్ని, దేహాభిమానపు నశాను చూపించకూడదు. ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు, తికమక పడకూడదు. వరదానము, సాధారణ కర్మలు చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండే సదా డబల్ లైట్ భవ. ఏ విధంగా తండ్రి సాధారణతనుని తీసుకుంటారు. మీరు ఏ విధంగా మాట్లాడతారో వారు అదే విధంగా మాట్లాడతారు, అదే విధంగా నడుస్తారు. కాని కర్మ సాధారణంగా ఉన్నా సరే వారి స్థితి ఉన్నతంగా ఉంటుంది. అలాగే పిల్లలైన మీ స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి. డబల్ లైట్గా అయి ఉన్నతమైన స్థితిలో స్థితులై ఏ సాధారణ కర్మనైనా చేయండి. నేను అవతరించి అవతారంగా అయ్యి శ్రేష్ఠ కర్మలు చేయడానికి వచ్చాను అన్న స్మృతి సదా ఉన్నట్లయితే
సాధారణ కర్మలు అలౌకిక కర్మలుగా మారిపోతాయి. స్లోగన్: ఆత్మిక దృష్టిని, వృత్తిని అభ్యాసం చేసేవారే పవిత్రతను సహజంగా ధారణ చేయగలరు. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. ఎంతగా స్వయాన్ని మనసా సేవలో బిజీగా ఉంచుకుంటారో అంతగా సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. కేవలం స్వయం కొరకే భావన కలవారిగా అవ్వకండి. ఇతరులను కూడా శుభభావన మరియు శుభకామనల ద్వారా పరివర్తన చేసే సేవ చేయండి. భావన మరియు జ్ఞానము, స్నేహము మరియు యోగము, ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. కళ్యాణకారులుగా అయితే అయ్యారు, ఇప్పుడు అనంతమైన విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. ఓం శాంతి.